నువ్వు జీవితంలో ఏదన్నా సాధిస్తే ముందు నోరు తెరవగానే రావాల్సింది ఎవరి మాట తెలుసా? నా దేవుని వలన. ఇక్కడ దానియేలు చేస్తున్న పనదే, మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు రాజా. ఆ దేవుడు నీకు జరగబోయే సంగతులను బయలుపరిచాడు. పరలోకమందు ఒక దేవుడు ఉన్నాడు. నువ్వు ఇంకెవరెవరినో ఆరాధిస్తున్నావు, ఇంకెవరెవరినో సేవిస్తున్నావు, కానీ నిజమైన దేవుడు పరలోకమందు ఒకడు ఉన్నాడు. ఆయన్నే మేము ఆరాధిస్తున్నాం. ఇంతవరకు నువ్వు పెట్టిన ఆహారాన్ని తినకుండా, కాంప్రమైజ్ అవ్వకుండా బ్రతికామే ఆ దేవుని కొరకే అని దానియేలు తన దేవుని పక్షంగా నిలబడి సాక్ష్యం ఇచ్చిన వ్యక్తిగా చూసి, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో సాక్ష్యం చెప్పాడంటే రాజు ఎదుట. కొన్నిసార్లు చూడండి, కొంతమందికి రాజు ఎదుటికి వెళ్ళగానే టెన్షన్ వచ్చి మాట్లాడాలనుకున్నది మర్చిపోతారు, చెప్పాలనుకున్నది చెప్పలేరు. అమ్మో, కలభావం చెప్పడమే చాలా కష్టం. ఇప్పుడు మళ్ళీ నా దేవుడి గురించి కూడా ఏం చెప్తానులే అని ప్రక్కన పడేయలేదండి.